ఎవరిని ఎక్కువగా నమ్మకండి. జీవితంలో మనల్ని ఎక్కువగా బాధించేది శత్రువు కాదు, మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి మాత్రమే. నమ్మకాన్ని వదిలేసినప్పుడు కలిగే బాధ ఒక వ్యక్తికి తన స్నేహితుని చాలా నమ్మాడు. తన దగ్గరున్న డబ్బును, తన వ్యక్తిగత విషయాలను అన్నిటిని అతనితో పంచుకున్నాడు. ఒకరోజు ఆ స్నేహితుడు అతని నమ్మకాన్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. ఎవరిని నమ్మకూడదు కాదు, ఎవరిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకోవాలి. జీవితంలో అందరూ చెడ్డవాళ్ళు కాదు. మన కోసం నిజంగా నిలబడే మంచి మనుషులు కూడా ఉంటారు. కానీ అందరినీ గుడ్డిగా నమ్మడం మాత్రం మంచిది కాదు. మాటలు కాదు, వాళ్ళ పనులను నమ్మండి. మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పకండి. మీ భవిష్యత్తుకు మొత్తం ఎవరో ఒకరి మీద ఆధారపడకండి. ఎవరినైనా మీ జీవితంలో ఉన్నంత వరకు గౌరవించండి. కానీ వాళ్ళు లేకపోయినా మీరు నిలబడేగలంత బలంగా ఉండండి. చివరికి ఒక మాట, అందరితో మంచిగా ఉండండి, అందరినీ గౌరవించండి. కానీ మీ నమ్మకానికి మాత్రం ఆలోచించి చెప్పండి. ఎందుకంటే మీ జీవితానికి మీరే శత్రువు, మీరే